హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనర్ తెలుగు స్టోరీ సిరీస్. ఎపిసోడ్ 20. ఆర్కిటెక్ట్ నుంచి వర్కర్గా రోర్క్ తన ఆఫీస్ని మూసివేశాడు. అతని దగ్గర ఉన్న కొద్దిపాటి డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని బయటకు వస్తాడు. తర్వాత అతను తన స్నేహితుడు మైక్ డోనిగన్ దగ్గరకు వెళ్తాడు. మైక్ అతన్ని చూసిన వెంటనే ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకుంటాడు. రోర్క్ చెబుతాడు, నాకు ఒక జాబ్ కావాలి. మైక్ మొదట అతను మరో ఆర్కిటెక్ట్ ఆఫీస్లో పని చేయాలనుకుంటున్నాడని అనుకుంటాడు. కానీ రోర్క్ ఆశ్చర్యపరిచే విషయం చెబుతాడు. తను ఇకపై ఏ ఆర్కిటెక్ట్ ఆఫీస్లోనూ పని చేయనని చెబుతాడు. తనకు కన్స్ట్రక్షన్ వర్కర్గా పని కావాలి. మైక్ ఆశ్చర్యపోతాడు. నువ్వు ఆర్కిటెక్ట్వి, అలాంటి పని ఎందుకు అని అడుగుతాడు. రోర్క్ సమాధానం, తను ఇతరుల ఇష్టానికి అనుగుణంగా బిల్డింగ్స్ రూపొందించడానికి ఇష్టపడడం లేదు. తను వారి విధానంలో ఆలోచించడం కూడా ఇష్టపడడం లేదు. అందుకే ఆలోచించాల్సిన అవసరం లేని సాధారణ పని చేయాలని అనుకుంటాడు. మైక్ మొదట అంగీకరించడు. రోర్క్ని ఇలా దిగజారిన స్థితిలో చూడడం తనకు బాధగా ఉంటుంది. కానీ చివరకు రోర్క్ నిర్ణయం మార్చుకోడని తెలుసుకొని అతనికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. మైక్కు కనెక్టికట్లోని ఒక గ్రానైట్ క్వారీలో పనిచేసే ఫోర్మ్యాన్ తెలుసు. అక్కడ రోర్క్ పని దొరికేలా చేస్తానని చెబుతాడు. రోర్క్ అంగీకరిస్తాడు. నగరాన్ని చివరిసారి చూస్తూ 2 రోజుల తర్వాత రోర్క్ కనెక్టికట్కు బయలుదేరుతాడు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అతను వెనక్కి తిరిగి నగరాన్ని చూస్తాడు. సాయంత్రపు వెలుతురులో నగరంలోని స్కై స్కేపర్స్ చాలా ఎత్తుగా కనిపిస్తాయి. ఆ భవనాలు రోర్క్కి కేవలం రాళ్ళు, ఇనుము, గ్లాస్ కాదు. అవి మనిషి ఆలోచన, సృష్టి సామర్థ్యానికి ప్రతీకలు. అతను ఒక ముఖ్యమైన భావాన్ని అనుభవిస్తాడు. మనిషి ఇంత దూరం వచ్చాడు, ఇక ముందుకు వెళ్ళగలడు. నగరం అతనికి ఒక ప్రశ్నను, ఒక వాగ్దానాన్ని అందించినట్లు అనిపిస్తుంది. అతను నగరాన్ని వెనక్కి వదిలి కనెక్టికట్ వైపు వెళ్తాడు. అదే సమయంలో పీటర్ కీటింగ్ విజయోత్సవం. రోర్క్ నగరాన్ని విడిచిపోతున్న అదే సమయంలో మరోచోట పూర్తిగా భిన్నమైన దృశ్యం జరుగుతుంది. స్టార్ రూఫ్ రెస్టారెంట్లో పీటర్ కీటింగ్ని ఫ్రాంకెన్ మరియు కీటింగ్ సంస్థలో భాగస్వామిగా ప్రకటిస్తూ గొప్ప విందు జరుగుతుంది. అక్కడ ప్రముఖ ఆర్కిటెక్చర్ అందరూ ఉన్నారు. కీటింగ్ గౌరవ స్థానంలో కూర్చున్నాడు. అతను ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అక్కడ రాల్స్టన్ హోల్కోంబ్ ఒక ప్రసంగం చేస్తాడు. ఆయన ఆర్కిటెక్చర్లను ఒక గొప్ప మానవ బాధ్యతగా అభివర్ణిస్తాడు. ఆయన మాటల్లో ఆర్కిటెక్చర్స్ తమ తర్వాతి తరాలకు మార్గం ఇవ్వాలి, నిజాన్ని వెతకాలి, మనిషి సాధించిన గొప్పతనాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే భావన ఉంటుంది. అందరూ గ్లాసులు పైకెత్తి అమెరికన్ ఆర్కిటెక్చర్ భవిష్యత్తుకు టోస్ట్ చేస్తారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. హోవర్డ్ రోర్క్ జీవితంలో ప్రారంభమయ్యే కొత్త పోరాటాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.